శృంగార టూరిజం సెంటర్ బ్యాంకాక్. ఆ బ్యాంకాక్ సెంటర్ లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన 6 మరణాలు థాయిలాండ్ ను షేక్ చేస్తున్నాయి. చనిపోయిన వారంతా విదేశీయులే. దీంతో ఫారినర్స్ కి భయం పట్టుకుంది. హోటల్స్ లో ఉంటున్నా కూడా బయటకు వచ్చి తెలియని చోట తింటున్నారు. వాటర్ బాటిల్స్ కూడా స్టార్ హోటల్లో తీసుకునేందుకు భయపడిపోతున్నారు. అయితే ఆ స్టార్ హోటల్లోని ఖరీదైన ఓ సూట్లోని 6 మరణాలు అమెరికాని కూడా షేక్ చేసేశాయి. అందుకే ఏకంగా అమెరికా తమ సిటిజన్స్ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వెంటనే FBI టీం సభ్యులను బ్యాంకాక్ కూడా పంపించింది. అయితే ఆ మరణాల వెనుక ఏదో ఉంది. కానీ అదేంటనేది బ్యాంకాక్ పోలీసులు తేల్చలేకపోతున్నారు. ఎందుకంటే ఈ మిస్టరీ ఏంటనేది బ్యాంకాక్ పోలీసులకు కూడా తెలియడం లేదు. మొత్తం బ్యాంకాక్ టూరిజం పై ఈ హత్యల ప్రభావం పడే ఛాన్స్ ఉండడంతో దాయి ప్రధాని కూడా వణికిపోతున్నారు. ఇటు FBI హుటాహుటిన బ్యాంకాక్ వచ్చేసింది. అసలు ఏం జరుగుతుందనేది అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా గమనిస్తోంది. అది బ్యాంకాక్ లోని కమర్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఓ పౌష్ హోటల్. దాని పేరు గ్రాండ్ హయత్ ఎర్వాన్ హోటల్. ఎక్కువగా ఫారెన్ టూరిస్టులు ఈ హోటల్లో దిగుతూ ఉంటారు. జూలై 15న 6 ఫారెన్ టూరిస్టుల కోసం ఒక వియత్నాం కు చెందిన మహిళ ఖరీదైన సూట్ ను బుక్ చేసింది. తమ వారు 6 వస్తారని, ఆ మరుసటి రోజు సాయంత్రం చెక్అవుట్ చేస్తారని చెప్పింది. అడ్వాన్స్ కూడా పే చేసి వెళ్లిపోయింది. ఆ మరునాడు వేరు సమయాల్లో ఆ హోటల్లోని తమ గదిలోకి చెక్ ఇన్ అయ్యారు 6 కస్టమర్లు. మొదటి ఇద్దరికి హోటల్ లాబీలో తమ సిస్టర్ షరైన్ షాంగ్ వెల్కమ్ చెప్పి వారి కోసం బుక్ చేసిన సూట్ కు పంపించింది. వాస్తవానికి ఆమె కూడా చెక్ ఇన్ అవుతానని రెడీ అయ్యారు. కానీ చివరి నిమిషంలో తనకు వేరే పని ఉందని, మీతో తర్వాత జాయిన్ అవుతానని చెప్పి వెళ్లిపోయింది ఆమె. ఈ వచ్చిన 6 వియత్నాం కు చెందిన వారే. అయితే వీరిలో 2 అమెరికన్ సిటిజన్స్ కూడా ఉన్నారు. మొత్తం 3 మగవారు, 3 ఆడవారు ఉన్నారు. వీరిలో ఒక జంట భార్యాభర్త. వియత్నాం నుంచి అమెరికాలో సెటిల్ అయిన వారు బిజినెస్ పని మీద బ్యాంకాక్ వచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో 7వ మహిళ వారితో జాయిన్ అయ్యింది. అంటే ఆ ఖరీదైన సూట్ లో 7 ఉన్నారు. అయితే ఓ మహిళ మాత్రం రిసెప్షన్ దగ్గరకు వచ్చి 6 ఛాయలు, 6 భోజనాల్లోకి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత స్పెషల్ వాటర్ ను కూడా ఆర్డర్ చేశారు ఆమె. అయితే మొత్తం ఒకేసారి తీసుకురావాలని చెప్పారు. అప్పుడు సమయం సరిగ్గా 1:57 అవుతోంది. ఫుడ్ ని సరిగ్గా అరగంట తర్వాత గదికి 2 హోటల్ సిబ్బంది తీసుకెళ్లి ఇచ్చారు. అయితే టీ సర్వ్ చేసేందుకు హోటల్ కు చెందిన మహిళ సపరేట్ గా వాటిని తీసుకువెళ్లారు. అయితే డోర్ దగ్గరే ఆ సూట్ లో ఉన్న 7వ మహిళ టీ కప్స్ ఉన్న ట్రేని తీసుకున్నారు. మిల్క్ ప్యాడ్, షుగర్ కూడా అందులోనే ఉన్నాయి. మీరేం సర్వ్ చేయొద్దు, మేం చూసుకుంటాం, ఇక మీ సాయం అక్కర్లేదు, కావాలంటే మిమ్మల్ని పిలుస్తాం, డిస్టర్బ్ చేయొద్దని చెప్పారామె. అంతే, ఇక ఆ గది లోపల నుంచి గడియ వేసి ఉంది. ఆ తర్వాత ఆ ఫుడ్ ఆర్డర్ చేసి ఆ టీ తీసుకున్న మహిళ వెళ్లిపోయారు. ఆ గదిలో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. లోపల నుంచి గడియ పెట్టుకుని ఉన్నారు గెస్టులు. ఇక లోపల నుంచి ఏ ఆర్డర్ కూడా రాలేదు. సర్వర్స్ కూడా డోర్ కొట్టే ప్రయత్నం చేయలేదు. అయితే ఆ తర్వాత అంటే జూలై 16న ఉదయం పూట చెక్అవుట్ అవుతామని చెప్పారు అందరూ. కానీ ఎవ్వరూ కూడా రాలేదు. వస్తారులే అని రిసెప్షన్ దగ్గర వెయిట్ చేశారు. ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకుంటున్నారేమో అని హోటల్ మేనేజర్ కూడా 1 గంట సేపు చూడమన్నారు. కానీ అప్పటికి కూడా ఎవరు రాలేదు. దీంతో హోటల్ మేనేజర్ వారి గదికి వెళ్ళాడు. డోర్ కొట్టినా కూడా తీయలేదు. ఒకరి ఫోన్ కి కాల్ చేసినా కూడా నో రెస్పాన్స్. ఒకరు కాదు, 2 కాదు, మొత్తం లోపల 7 ఉన్నారనుకుని భావించారు. ఎందుకంటే ఓ మహిళ బయటకు వెళ్ళిన విషయం ఆ హోటల్ లాబీలోని సిబ్బంది కూడా గుర్తించలేదు. కానీ అక్కడ 6 టీలు మాత్రమే ఆర్డర్ చేశారు. కనీసం మళ్ళీ టీ కోసమైనా కూడా కాల్ చేయాలి కదా అనుకున్నారు. మళ్ళీ మేనేజర్ వెనక్కి వెళ్లిపోయి 15 గంట తర్వాత వచ్చాడు. డోరు తీయమని ఎంత కొట్టినా కూడా తీయలేదు. దీంతో ఏదో జరిగిందని భయపడ్డాడు ఆ మేనేజర్. వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పేశారు. పోలీసులు కూడా వెంటనే వచ్చి హోటల్ రూమ్ కి చేరుకున్నారు. వారి ముందే డోర్ ను మరో కీతో సిబ్బందితో తీయించారు. అంతే, లోపల సీన్ చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. మొత్తం 6 శవాలు పడున్నాయి. ఒకరు కింద, 3 సోఫాలో, 2 వ్యక్తులు బాత్రూమ్ లో ఉన్నారు. చనిపోయిన వారి నోటి నుంచి నొరగ కనిపించింది. అంతే, వీరు ఖచ్చితంగా విషం వల్ల చనిపోయిన వారని భావించారు. మృతి చెందిన వారంతా వియత్నాం వాసులేనని అర్థమైంది. కానీ 2కి అమెరికా పాస్పోర్ట్లున్నాయి. వారిద్దరూ యుఎస్ సిటిజన్స్. దీంతో వెంటనే యుఎస్ ఎంబసీకి సమాచారం ఇచ్చారు పోలీసులు. వారు అమెరికా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సాయంత్రానికి FBI ఏజెంట్స్ వచ్చేశారు.
ఫారెన్సిక్ నివేదికల్లో సంచలన విషయం బయటపడింది. 6 టీ కప్పుల్లో సైనైడ్ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో విషం పెట్టి చంపారని అనుకున్నారు. అయితే 6గురిలోనే ఒకరు హంతకుల అని భావించారు మొదట. వాస్తవానికి ముందు టీ ఎందుకు తాగారు, భోజనం ఆర్డర్ చేసి టీ ఎందుకు మళ్ళీ అడిగారనేది కూడా పోలీసులకు అర్థం కాలేదు. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత 7వ మహిళ టీ తీసుకున్న వెంటనే బయటకు వెళ్ళినట్లు గుర్తించారు. అంటే ఈ హత్యలకు ఆమె కారణమై ఉండొచ్చని అనుమానిస్తూ ఉన్నారు. లేదంటే 6గురు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ఇటు ఫుడ్ ను అసలు టచ్ కూడా చేయలేదు. వాటర్ బాటిల్లో నీరు మాత్రమే తాగారు. టీ మాత్రం అందరూ తాగారు. అంటే ఆ టీలోనే ఎవరో సైనైడ్ కలిపేశారు. దీంతో టీ తయారు చేసిన దగ్గర నుంచి కిచెన్ లోని సిబ్బంది మొత్తాన్ని పోలీసుల అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. కానీ అంత పేరున్న హోటల్లో విదేశీ గెస్టులను చంపితే అసలు వారికి ఏమొస్తుందనేది పోలీసులు తవల పట్టుకుంటున్నారు. కానీ ఆ 7వ మహిళ కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఇక ఈ లోపు రూమ్ బుక్ చేసిన మహిళ ఈ హత్యల గురించి మీడియాలో వార్త రాగానే తనకు తానుగా హోటల్కు వచ్చి పోలీసులతో మాట్లాడింది. పోలీసులు ఆమెను కూడా విచారణ చేయగా చనిపోయిన ఒక మహిళ తనకు అక్క అవుతుందని చెప్పింది ఆమె. ఇక చనిపోయిన వారి వయసు 37 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉంది. అయితే వియత్నాం పోలీసులతో బ్యాంకాక్ పోలీసులు టచ్ లోకి వెళ్లారు. వారంతా కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి దిగుతున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇక చనిపోయిన వారిలో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఫూ కూడా ఉన్నారు. ఈయన వియత్నాంలో చాలా ఫేమస్. ఇక అమెరికా పౌరుల పేర్లు మిస్ చాంగ్, మిస్టర్ వాన్. వీళ్ళు పుట్టింది వియత్నాంలో అయినా అమెరికాలో సెటిల్ అయ్యారు. మరైతే అసలు బ్యాంకాక్ ఎందుకు వచ్చారు? టూరిజం కోసం మాత్రం రాలేదని ఈ మరణాలను బట్టి తెలుస్తోందని బ్యాంకాక్ పోలీస్ చీఫ్ తెలియజేశారు. అయితే చాలా మంది ఫారెన్ గెస్టులు హోటల్లోకి రాగానే ఒక రోజు మొత్తం బయటకు రారు. ఎందుకంటే జెట్ లాగ్ వల్ల రెస్ట్ తీసుకుంటారు. అందుకే హోటల్ సిబ్బంది వారిని ఇబ్బంది పెట్టేందుకు సాహసించలేదు. కానీ ఒకే రోజుకు ఖరీదైన సూట్కు డబ్బులు చెల్లించేశారు. అదనపు సమయం ఉంటే కూడా డబ్బులు చెల్లించాలి. మొదట ఇది మీడియాలో సామూహిక ఆత్మహత్యగా ప్రచారం జరిగింది. కానీ వాటిని కొట్టిపారేశారు పోలీసులు. ఎందుకంటే ఆ రోజు సాయంత్రానికి టూర్ కి ప్లాన్ వేశారు. గైడ్స్ ను, డ్రైవర్స్ ను కూడా మాట్లాడుకున్నారు. అడ్వాన్స్ ని కూడా చెల్లించారు. అయితే ఆ 6గురిలోనే ఒకరు హంతకులనే అనుమానం మాకుంది. బయటకు వెళ్లిపోయిన మహిళ మీద మాకు డౌట్ ఉన్నా మృతుల్లోనే ఒకరిని హంతకురాలుగా భావిస్తున్నాం. వీరంతా కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నారు. వీరిలో 4 భారీగా ఓ మహిళకు అప్పులు ఇచ్చారు. బహుశా ఆమెనే హత్య చేసి ఉండొచ్చు. ముందే మేము ఈ మాట చెప్పలేము. ఎందుకంటే సదరు మహిళకు వియత్నాం నుంచి భారీగా డబ్బులు ఆమె అకౌంట్ లోకి గతంలో వచ్చాయి. ఆ ఫోన్లను సీజ్ చేశాం. 7వ మహిళ దొరికితే మాకు పూర్తి వివరాలు దొరుకుతాయని చెప్పారు పోలీసులు. ఒకవేళ ఆమె పరారీలో ఉంటే మాత్రం హత్యలు సదరు మహిళ చేసి మాత్రం ఉండొచ్చు. ఆమె పేరు తెలిసింది. ప్రత్యేక టీములు ఏర్పాటు చేశాం. 24 గంటల్లో పట్టుకుంటామని మాత్రమే చెప్పారు బ్యాంకాక్ పోలీసులు. కానీ ఈ సైనైడ్ మరణాలతో హోటల్లోని ఫారెన్ టూరిస్టులంతా ఖాళీ చేసి వెళ్లిపోతూ ఉన్నారు. బయట ప్రాంతాల్లోని ఫారినర్స్ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా మంది విదేశీయులు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ప్రధాని శ్రీదా దావిసన్ బహిరంగంగా ప్రకటన చేశారు. బ్యాంకాక్ టూరిస్టులకు చాలా సేఫ్ ప్లేస్. మీ భద్రతకు నేను కట్టుబడి ఉన్నాను. విదేశీయుల మరణంపై బాధ వ్యక్తం చేస్తున్నాను. హంతకులను పట్టుకుంటాం. మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం. టూరిస్టులు భయపడద్దని అభయం ఇచ్చారు ప్రధాని. మీకు ఏమైనా భయం అనిపిస్తే పోలీసులను సంప్రదించండి. మిమ్మల్ని సేఫ్ గా ఉంచే బాధ్యత తీసుకునేందుకు మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు ఆయన. కానీ అమెరికా నుంచి FBI ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు మరో మిస్టరీ. ఎందుకంటే సరిగ్గా 2 రోజుల క్రితం ఇదే హోటల్లో ఓ ఫారెన్ డెలిగేట్స్ మీటింగ్ జరిగింది. రష్యాకు చెందిన కొంతమంది ఈ హోటల్లో దిగారు. వారు రష్యా స్పైలని అనుమానం. అంతేకాదు ఇప్పుడు చనిపోయిన 6గురిలో ఒకరు అమెరికా గూఢచారిగా ఉన్నారని కూడా మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో రహస్య గూఢచారులు ఈ పని చేశారా అనే చర్చ కూడా సాగుతూ ఉంది. ఎందుకు అంటే హోటల్స్ లో చిన్న క్లూ కూడా దొరకకుండా విషం పెట్టి చంపడంలో రష్యన్ వేగులను మించిన వారు ఈ ప్రపంచంలోనే లేరు. దీంతో ఈ 6గురిలో అమెరికా గూఢచారి ఉన్నారా, ఉంటే అమెరికన్ సిటిజన్స్ లో ఒకరా, లేదంటే వియత్నాం నుంచి వచ్చిన వారు ఉన్నారా అనే అనుమానాలున్నాయి. లేదంటే అసలు అమెరికా FBI ఎందుకు వస్తోంది? ప్రపంచవ్యాప్తంగా అమెరికన్స్ చనిపోతే FBI వెళ్లి ప్రతిసారి విచారణ చేస్తుందా? అస్సలే లేదు. కేవలం లోకల్ ఎంబసీ మాత్రమే తమ పౌరుల మరణంపై ఆ దేశ ప్రభుత్వంతో మాట్లాడుతోంది. దీంతో దీని వెనక ఏదో కుట్ర ఉందని భావిస్తూ ఉన్నారు. కానీ థాయిలాండ్ ప్రధాని మాత్రం ఆ 6గురు మృతుల్లోనే ఒకడు హంతకుడున్నారు, ఎవరనేది తేల్చేందుకు మేము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఇటు అమెరికా ప్రభుత్వం కూడా బ్యాంకాక్ లో తమ పౌరుల మరణంపై స్పందించింది. మాకు ఎలాంటి అనుమానాలు లేవు, అక్కడి ప్రభుత్వం పోలీసులు విచారణ చేస్తున్నారు, మా అధికారులు వారికి సాయం చేస్తుంటారని తెలియజేసింది. దీంతో 6 మరణాల వెనక ఎవరున్నారు? వ్యక్తిగత కక్షలతో లోపల ఉన్న వారే చంపారా? బయట వారైతే లోపల నుంచి గడియ ఎలా పెట్టారు? దానికి వేరే దారి ఉందా? టీ కప్పుల్లోకి విషం ఎలా వచ్చింది? రష్యన్ వేగులు ఆ హోటల్లో ఇంకా ఉన్నారా? అమెరికా స్పైని చంపారా? FBI ఎందుకు ఆగమేఘాల మీద వచ్చిందనే ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయా, లేదంటే మిస్టరీగానే ఈ మరణాలు మిగులుతాయా అనేది ముందు ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ 6 హత్యలు ఓ మిస్టరీగానే ఉన్నాయి. మరి దీనిపై మీ అనుమానాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి.